ఈరోజు కేక్ వచ్చేసి ఇది నేను ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేశాను వీడియోని, డీటెయిల్ వీడియోని అయితే పోస్ట్ చేయలేదు. ఈ కేక్ వచ్చేసి 1.5 kg కేక్. ఇది వెనిల్లా ఫ్లేవర్ చెప్పారు. అలానే కస్టమైజ్డ్ కేక్ అనమాట. ఒక రిఫరెన్స్ పిక్చర్ అయితే పంపించారు, సేమ్ అందులో ఉన్నట్టే కావాలన్నారు. సో దీనిపైన ఇలా వేవ్స్లా ఉంది కదా, ఇలా రావడానికి నేను స్క్రాపర్ని అయితే యూజ్ చేశాను. ఈసారి అలా చేయడానికి కేక్ వస్తే ఖచ్చితంగా అది వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, ఎలా మనం వేవ్స్లో వేసుకోవాలి అనేది. ఇది లుక్ చాలా సింపుల్గా ఉంటుంది, బట్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. దీన్ని మనం చేసుకోవడం కూడా ఈజీనే, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. లైట్ కలర్ మనం కింద షేడ్ ఇచ్చాం కదా, షేడింగ్ పింక్ కలర్. సో అలా షేడింగ్ వేసుకొని వేవ్స్ ఇస్తే సరిపోతుంది. తర్వాత స్ప్రింకిల్స్ వేసుకొని టాపర్ని అయితే ప్లేస్ చేసుకున్నాను. హ్యాపీ బర్త్డే హైటెడ్ టాపర్ కావాలన్నారు. తర్వాత బటర్ఫ్లైస్ ఉంటాయి, వాటిని కూడా ప్లేస్ చేసుకున్నాను. కేక్ కంప్లీట్గా ఫినిష్ అయిన తర్వాత మనం బోర్డ్ని అయితే ఒకసారి కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి, లేదంటే కాన్సన్ట్రేషన్ మొత్తం బోర్డ్ పైన ఉంటుంది అనమాట. అంటే కేక్ మనం ఎంత బాగా చేసినా సరే బోర్డ్ అనేది ఎప్పుడు నీట్గా ఉండాలి. కేక్ ఫైనల్ లుక్ వచ్చేసి మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.